Hello students, welcome to VV Lakshmi classes. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aలో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేసాం కదా. ఈరోజు ఎక్సైజ్ 5Aలో రోమన్ నెంబర్ 3లో 1 and 2 ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, థర్డ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లము ఏమిచ్చారు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5 letter వర్డ్స్ that can be formed using the letters of the word consider. How many of them begin with C, how many of them end with R, and how many of them begin with C and end with R అంటున్నారు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అనేది అర్థం చేసుకుందామా ఏమి ఇచ్చారు అని. ఇక్కడ మనకి ఒక వర్డ్ కన్సిడర్ అనే వర్డ్ ఇచ్చారు. ఓకే, ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ యూజ్ చేసి మనం 5 letter వర్డ్స్ ఫామ్ చేస్తే ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయో ఫైండ్ చేయాలి. ఓకే, నెంబర్ ఆఫ్ 5 letter వర్డ్స్ ఎన్ని ఫామ్ అవుతాయో చూడాలి. నెక్స్ట్ ఈ 5 letter వర్డ్స్లో సితో స్టార్ట్ అయ్యే లెటర్స్ ఎన్ని ఉంటాయి, అండ్ అదేవిధంగా ఆర్తో ఎండ్ అయ్యే లెటర్స్ ఎన్ని ఉంటాయి, అండ్ సితో స్టార్ట్ అయ్యి ఆర్తో ఎండ్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయో ఫైండ్ చేయమంటున్నారు. ఓకేనా? క్వశ్చన్ అనేది అర్థమైందా? సొల్యూషన్ చూడండి ఏ విధంగా చేస్తామో. ఫస్ట్ ఇచ్చిన వర్డ్ ఏంటో రాయండమ్మా. గివెన్ వర్డ్ ఏంటి వర్డ్ అనేది ఇచ్చారు? కన్సిడర్. ఓకే, CONSIDER. ఓకే, టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి ఈ వర్డ్లో? టోటల్ లెటర్స్ కౌంట్ చేయండి ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8. టోటల్ లెటర్స్ 8 ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ లెటర్సే కదా, ఆల్ ఆర్ డిస్టింక్ట్ లెటర్స్. ఓకే, అయితే ఫస్ట్ ఏం అడుగుతున్నారు? నెంబర్ ఆఫ్ 5 letter వర్డ్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అయితే మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం, n డిస్సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు వాటి నుంచి ఆర్ ఆబ్జెక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసి అరేంజ్ చేస్తే నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయని చెప్పుకున్నాం? NPR అరేంజ్మెంట్స్ వస్తాయని చెప్పుకున్నామా? NPR అంటే ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో అదేవిధంగా ఇక్కడ మనకి టోటల్ ఎన్ని లెటర్స్? 8 letters ఉన్నాయి. సో ఈ 8 letters నుంచి 5 letter వర్డ్స్ అనేవి ఎన్ని ఫామ్ చేయొచ్చు అంటే 8 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుంచి 5 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలి. అరేంజ్ చేస్తే ఎన్ని వస్తాయి? ఇక్కడ n ప్లేస్లో 8 ఉంది, r ప్లేస్లో 5 ఉంది. కాబట్టి మనకి అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి? 8p5 అరేంజ్మెంట్స్ వస్తాయి. అర్థమవుతుంది కదా? సో చూడండి, నెంబర్ ఆఫ్ 5 letter వర్డ్స్ అవుట్ ఆఫ్ 8 letters. ఓకే, 8 letters నుంచి 5 letter వర్డ్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు? 8p5 ఫామ్ చేయొచ్చు. ఓకేనా? 8p5 అంటే ఇక్కడ NPR అంటే మనకి ఫార్ములా ఏం తెలుసు? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అని తెలుసు కదా. సో ఆ విధంగా రాస్తే 8 ఫ్యాక్టోరియల్ బై 8 మైనస్ 5 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ డినామినేటర్ మీరు అబ్జర్వ్ చేస్తే 8 మైనస్ 5 అంటే ఎంత వస్తుంది? 3 ఫ్యాక్టోరియల్. కాబట్టి న్యూమరేటర్ని ఏ విధంగా రాస్తున్నాను చూడండి. 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ వరకు రాశాను. ఇది ఏ విధంగా రాశానమ్మా? నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, n ఫ్యాక్టోరియల్ అంటే n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. అదేవిధంగా n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ని n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. అగైన్ ఈ విధంగా మనం కంటిన్యూ చేస్తూ వెళ్ళొచ్చు. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఫ్యాక్టోరియల్. సో ఈ ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ 8 ఫ్యాక్టోరియల్ని ఏ విధంగా రాశాను? 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ వరకు రాశాను. డినామినేటర్ చూడండి, 8 మైనస్ 5 ఏంటి? 3 ఫ్యాక్టోరియల్ అయింది. 3 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ చేయండి, ఏమవుతుంది? ఇంకా మిగిలింది ఏముంది? 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 4 వరకు ఉంది. మల్టిప్లై చేయండి. 4 ఇంటూ 5 ఎంత? 20. 20 ఇంటూ 6 120. 120 ఇంటూ 7 840 అవుతుంది. 840 ఇంటూ ఇక్కడ 8 ఉంది కదా, ఇప్పుడు 8తో మల్టిప్లై చేయండి. 8 zeros 0, 8 4s are 32,
8 8 64 ప్లస్ 3 ఏమవుతుంది 67. ఓకే, అంటే ఇక్కడ 5 లెటర్ వర్డ్స్ ఎన్ని ఫామ్ అవుతున్నాయమ్మా 6720 వర్డ్స్ ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ వర్డ్స్లోంచి సితో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయి అండ్ ఆర్తో ఎండ్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయి అండ్ సితో బిగిన్ అయ్యి ఆర్తో ఎండ్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయో ఫైండ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలి? నెంబర్ ఆఫ్ 5 లెటర్ వర్డ్స్ బిగిన్ విత్ సి. ఓకే, ఆల్రెడీ మనం 5 లెటర్ వర్డ్స్ ఎన్ని ఫామ్ అవుతాయో ఫైండ్ చేసాం. ఎన్ని ఫామ్ అవుతున్నాయి? 6720 వర్డ్స్ ఫామ్ అవుతున్నాయి. వీటిల్లో ఇప్పుడు సితో బిగిన్ అయ్యే వర్డ్స్ ఫైండ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ 5 లెటర్ వర్డ్స్ కదా, చూడండి ఏ విధంగా తీసుకుంటున్నానో. 1 2 3 4 5. అయితే ఇక్కడ ఏమంటున్నారు? సితో స్టార్ట్ అయ్యే లెటర్స్ కాబట్టి ఫస్ట్ ప్లేస్లో సిని ఫిక్స్ చేయండి. ఫిక్స్ సి ఇన్ ఫస్ట్ ప్లేస్. సో ఫస్ట్ ప్లేస్లో సిని ఫిక్స్ చేసాం. ఇంకా రిమైనింగ్ ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి? 1 2 3 4 పొజిషన్స్ ఉన్నాయి. ఓకే, రిమైనింగ్ 4 పొజిషన్స్ ఉన్నాయి. అండ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? మనకి టోటల్ ఎన్ని లెటర్స్? 8 లెటర్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ ప్లేస్లో సి అనే ఒక లెటర్ని ఫిల్ చేసాం కదా, సో ఒక లెటర్ తీసేస్తే ఇంకెన్ని లెటర్స్ ఉంటాయి? 7 లెటర్స్ ఉంటాయి. 7 లెటర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ రిమైనింగ్ 7 లెటర్స్ని కూడా ఈ 4 ప్లేసెస్లో మనం ఫిల్ చేయాలి. అంటే ఏంటి? ఇక్కడ 7 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటిల్లో 4 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలి. అంటే ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 7p4 వేస్లో అరేంజ్ చేయొచ్చు కదా. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏమొస్తుంది? నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి? నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి? 7p4 వస్తాయి. 7p4 అంటే ఏం రాయొచ్చు? 7 ఫ్యాక్టోరియల్ బై 7 - 4 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ డినామినేటర్లో 7 - 4 అంటే ఎంత వస్తుందమ్మా? 3 ఫ్యాక్టోరియల్ కదా, కాబట్టి 7 ఫ్యాక్టోరియల్ నేను రాస్తున్నానంటే 7 × 6 × 5 × 4 × 3 ఫ్యాక్టోరియల్ వరకు రాశాను. బై డినామినేటర్లో ఏముంది? 7 - 4 అంటే 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ చేయండి. సో ఇంకా రిమైనింగ్ ఏముంది? 7 × 6 × 5 × 4 మల్టిప్లై చేయండి. 4 5 20, 26 120, 120 × 7 ఏమవుతుంది? 840. అంటే ఇక్కడ మనకి సి అనే లెటర్తో బిగిన్ అయ్యే నెంబర్ ఆఫ్ 5 లెటర్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి? 840 ఉన్నాయి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? ఆర్తో ఎండ్ అయ్యే 5 లెటర్ వర్డ్స్ ఎన్ని ఉంటాయో ఫైండ్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? నెంబర్ ఆఫ్ 5 లెటర్ వర్డ్స్ ఎండ్ విత్ ఆర్. ఓకే, ఆర్తో ఎండ్ అయ్యే 5 లెటర్ వర్డ్స్ ఫైండ్ చేయాలి. 5 లెటర్ వర్డ్స్ కదా, సో 5 బ్లాక్స్ డ్రా చేద్దాం. 1 2 3 4 5. ఇక్కడ ఆర్తో ఎండ్ అవ్వాలి కాబట్టి లాస్ట్ ప్లేస్లో ఆర్ని ప్లేస్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఫిక్స్ ఆర్ ఇన్ లాస్ట్ ప్లేస్లో ఆర్ని ఫిక్స్ చేసాం. ఇంకా రిమైనింగ్ ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి? ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి ఖాళీగా? ఇక్కడ రిమైనింగ్ 4 పొజిషన్స్ ఉన్నాయి. అండ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ ఎన్ని లెటర్స్ మనకి? టోటల్ మనకి 8 లెటర్స్ కదా. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ప్లేస్లో 1 లెటర్ ఆర్ని ఫిక్స్ చేసేసాం. సో 8లో 1 తీసేస్తే ఇంకెన్ని ఉంటాయి? 7 లెటర్స్ ఉంటాయి. సో రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 7 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 7 లెటర్స్ని యూజ్ చేసుకొని ఈ 4 పొజిషన్స్ని ఫిల్ చేయాలి. ఓకే, ఎన్ని విధాలుగా ఫిల్ చేయొచ్చమ్మా? 7 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటిల్లో 4 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలి. అంటే ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 7p4 కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది? దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని అవుతాయి? 7p4 ఉంటాయి.
ఓకే 7p4 అంటే ఏ విధంగా రాయొచ్చు 7 ఫ్యాక్టోరియల్ బై 7 మైనస్ 4 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ డినామినేటర్లో ఏముంది 7 మైనస్ 4 అంటే 3 వస్తుంది కదా, కాబట్టి 7 ఫ్యాక్టోరియల్ని 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అని రాస్తాను. బై 7 మైనస్ 4 అంటే ఎంత 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అయింది. దేర్ఫోర్ వాల్యూ ఎంత వస్తుందో చూడండి 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 వాల్యూ ఏమవుతుంది మల్టిప్లై చేయండి అమ్మా. ఏమవుతుంది 4 ఇంటూ 5 20, 20 ఇంటూ 6 120, 120 ఇంటూ 7 ఏమవుతుంది 840 అవుతుంది. సో ఆర్తో ఎండ్ అయ్యే నెంబర్ ఆఫ్ 5 లెటర్ వర్డ్స్ ఎన్ని ఉంటాయి 840 ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి, ఇంకా ఏమడుగుతున్నారు హౌ మెనీ ఆఫ్ దెమ్ బిగిన్ విత్ సి అండ్ ఎండ్ విత్ ఆర్ అంటున్నారు. అంటే సితో బిగిన్ అయ్యి ఆర్తో ఎండ్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయో ఫైండ్ చేయాలి. సో చూడండి నెంబర్ ఆఫ్ 5 లెటర్ వర్డ్స్ begin with C and end with R. ఓకే సో చూద్దాం ఎన్ని ఉంటాయో 5 లెటర్ వర్డ్స్ కదా. సో 5 బ్లాక్స్ డ్రా చేయండి 1 2 3 4 5. ఏ లెటర్తో స్టార్ట్ అవ్వాలన్నారు సి అనే లెటర్తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ప్లేస్లో సిని అండ్ ఆర్ అనే లెటర్తో ఎండ్ అవ్వాలి కదా. సో లాస్ట్ ప్లేస్లో ఆర్ని ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ సి ఇన్ ఫస్ట్ ప్లేస్ అండ్ ఆర్ ఇన్ లాస్ట్ ప్లేస్. ఓకే సో ఇంకా రిమైనింగ్ ఎన్ని పొజిషన్స్ ఉన్నాయమ్మా రిమైనింగ్ ఎన్ని పొజిషన్స్ 1 2 3 పొజిషన్స్ ఉన్నాయి. అండ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి మనకి టోటల్ లెటర్స్ 8 లెటర్స్. మనం ఇక్కడ 2 లెటర్స్ ఫిల్ చేసేస్తాం కదా సి అండ్ ఆర్ని, కాబట్టి ఇంకా 2 లెటర్స్ తీసేస్తే ఇంకెన్ని ఉంటాయి 6 లెటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 6 లెటర్స్ని మనం 3 పొజిషన్స్లో ఫిల్ చేయాలి. ఓకే ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ మనకి 6 లెటర్స్ ఉన్నాయి. ఈ 6 లెటర్స్లోంచి 3 లెటర్స్ని మనం ఫిల్ చేయాలి. ఓకే ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు 6p3 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఓకే అర్థమైందా. సో దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి 6p3 వస్తాయి. 6p3ని ఏ విధంగా రాయొచ్చు 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఇక్కడ డినామినేటర్లో ఏముంది 6 మైనస్ 3 అంటే 3 ఫ్యాక్టోరియల్ కదా, కాబట్టి ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ని ఏ విధంగా రాస్తున్నానంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అని రాశాను. బై 6 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాయొచ్చు 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మిగిలింది ఏముంది 6 ఇంటూ 5 ఇంటూ 4 మల్టిప్లై చేయండి 5 ఇంటూ 4 20, 20 ఇంటూ 6 120. అంటే ఇక్కడ సితో స్టార్ట్ అయ్యి ఆర్తో ఎండ్ అయ్యే 5 లెటర్ వర్డ్స్ ఎన్ని ఉంటాయి 120 ఉంటాయి. ఓకేనమ్మా అర్థమైంది ఈ ప్రాబ్లము. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండి అమ్మా ఏమంటున్నారు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 10 స్టూడెంట్స్ A1, A2, so on A10 in a row such that first case ఏమి ఇస్తున్నారు A1, A2, A3 sit together. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు A1, A2, A3 sit in a specified order. అండ్ థర్డ్ వన్ A1, A2, A3 sit together in a specified order అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే 10 స్టూడెంట్స్ ఉన్నారమ్మా A1, A2, so on A10 అనే 10 స్టూడెంట్స్ ఉన్నారు. వీన్ని ఒక రోలో అరేంజ్ చేసినప్పుడు ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అనేది అడుగుతున్నారు. ఓకేనా. సో అయితే ఇక్కడ కండిషన్స్ ఇచ్చారు కొన్ని. ఏంటి ఫస్ట్ వన్ ఏంటంటున్నారంటే 3 స్టూడెంట్స్ A1, A2, A3 వీళ్ళ ముగ్గురు అట ఒకే దగ్గర కూర్చున్నారు. వీళ్ళ ముగ్గురు కలిసి ఒకే దగ్గర కూర్చుంటున్నారు. ఓకేనా. అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ 10 ప్లేసెస్ ఉన్నాయమ్మా.
5 6 7 8 9 10 ప్లేసెస్ ఉన్నాయి. A1 A2 A3 అనే వాళ్ళు ముగ్గురు కలిసి ఒకే దగ్గర కూర్చున్నారు. అంటే ఈ విధంగా కూర్చొని ఉండొచ్చు ఫస్ట్ 3 ప్లేసెస్లోని, లేదంటే నెక్స్ట్ సెకండ్ 3 ప్లేసెస్లోని, లేదంటే ఇక్కడ 3 ప్లేసెస్లోని, ఈ విధంగా. సో ఎక్కడ కూర్చున్నా A1 A2 A3 అనే ముగ్గురు కూడా ఒకే దగ్గర కూర్చున్నారు. ఓకే, సో అండ్ ఇక్కడ ఆర్డర్ ఫిక్స్డ్ కాదు. A1 A2 A3 ఇలాగే కూర్చోవాలని కాదు. A2 ఫస్ట్ ప్లేస్లో కూర్చొని A1 సెకండ్ ప్లేస్లో, A3 థర్డ్ ప్లేస్లో, ఈ విధంగా కూర్చోవచ్చు. సో ఇక్కడ ఇన్సైడ్ ఆర్డర్ అనేది ఫిక్స్ కాదు, ఎన్ని వేస్లోనైనా కూర్చోవచ్చు. కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం ఒకే దగ్గర కూర్చోవాలి అని కండిషన్ ఇచ్చారు. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటున్నారు, A1 A2 A3 వీళ్ళ ముగ్గురు అట ఒక స్పెసిఫైడ్ ఆర్డర్, అంటే ఒక ఫిక్స్డ్ ఆర్డర్లో కూర్చోవాలి. కూర్చుంటే ఎన్ని వేస్లో ఈ 10 స్టూడెంట్స్ని అరేంజ్ చేయొచ్చు అంటున్నారు. అంటే A1 అనేది ఫస్ట్ ప్లేస్లో, సమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, A2 అనేది 6th ప్లేస్లో, A3 అనేది 10th ప్లేస్లోనూ కూర్చున్నారంటే సో వాళ్ళు ఆ ఒక్క ఆర్డర్లోనే ఫిక్స్డ్ ఆర్డర్లో కూర్చుంటారు. ఓకే, ఆ విధంగా 10 స్టూడెంట్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అది సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్కి వచ్చేసరికి A1 A2 A3 ముగ్గురు ఒకే దగ్గర కలిసి కూర్చోవాలి అండ్ ఒక ఆర్డర్లోనే కూర్చోవాలి. ఓకే, ఫస్ట్ కండిషన్ ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చారు, ముగ్గురు కలిసి కూర్చుంటే చాలు, వాళ్ళు ఆ ముగ్గురు ఏ విధంగా కూర్చున్నా పర్వాలేదు కానీ ఒకే దగ్గర కూర్చోవాలి. థర్డ్ కండిషన్ వచ్చేసరికి వాళ్ళు ముగ్గురు ఒకే దగ్గర కూర్చోవాలి, ఒక ఆర్డర్లో మాత్రమే కూర్చోవాలి అని చెప్తున్నారు. ఓకేనా, సో సొల్యూషన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఇచ్చారు. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అని ఇచ్చారమ్మా, టోటల్ స్టూడెంట్స్ 10 స్టూడెంట్స్. ఓకేనా, సో ఈ 10 స్టూడెంట్స్ని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో అరేంజ్ చేయొచ్చు అనేది అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు, A1 A2 A3 ఈ ముగ్గురు కూడా ఒకే దగ్గర కూర్చోవాలని ఇచ్చారు. ఓకేనా, ముగ్గురు ఒకే దగ్గర కూర్చోవాలి కలిసి. అయితే నేను ఏం చేస్తున్నానంటే ఈ ముగ్గురిని ఒక బ్లాక్ కింద కన్సిడర్ చేస్తున్నాను. ట్రీట్ A1 A2 A3 యాజ్ వన్ బ్లాక్, ఒక బ్లాక్గా కన్సిడర్ చేశాను. సో కన్సిడర్ చేసినప్పుడు ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఎన్ని ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి, ఇక్కడ ఈ ముగ్గురు కలిపి ఒక బ్లాక్ కదా, 1 బ్లాక్ ప్లస్ ఇంకెంతమంది ఉంటారు, మొత్తం 10 స్టూడెంట్స్, ఇందులో 3 మెంబర్స్ని ఒక బ్లాక్గా తీసుకున్నాం. సో 10 స్టూడెంట్స్లో 3 మెంబర్స్ని తీసేస్తే ఇంకెంతమంది, 7. సో 7 టోటల్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇప్పుడు 8 ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని అవుతాయి, 8 మెంబర్స్ని 8 ప్లేసెస్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 8 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని అవుతాయి, 8 ఫ్యాక్టోరియల్ అవుతాయి. అయితే మనం ఈ ముగ్గురిని చూడండి, A1 A2 A3ని ఒకే దగ్గర కూర్చోబెట్టాం, కానీ వాళ్ళు ఎన్ని వేస్లో కూర్చోవచ్చు, ఇప్పుడు ఇక్కడ A1 A2 A3 అని 3 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళని ఇప్పుడు 3 ప్లేసెస్లో అరేంజ్ చేయాలి. ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇన్సైడ్ ద బ్లాక్, ఆ బ్లాక్లో ఎవరున్నారు, A1 A2 A3 అనే ముగ్గురు ఉన్నారు, వాళ్ళని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 3 మెంబర్స్ కదా, 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకేనా, సో టోటల్ ఎన్ని వేస్, టోటల్ 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకేనా, 8 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఏమవుతుందమ్మా, 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 వాల్యూ ఏమవుతుందో ఫైండ్ చేయండి. 8 7s 56, నెక్స్ట్ 6 5s 30, 30 ఇంటూ 4 120, 120 ఇంటూ 3 360, 360 ఇంటూ 2 720, 720 ఇంటూ 1 720. ఓకే, ఇంటూ 3 ఇంటూ 2 6, 6 1s 6. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేయండి రెండింటిని, ఈ 2 టర్మ్స్ని.
56 into 72 చేయండమ్మా, ఏమవుతుంది? 2 6 12, 2 5 10, 11 అయింది. 7 6 42, 7 5 35, 4 39 అవుతుంది. 2 3 10 4 4 0 3 2 0 ఉంది కదా, 0 ఇంటూ 6 వాల్యూ ఏమవుతుంది? 6తో మల్టిప్లై చేయండి. 6 0 0, 6 2 12, 6 3 18, 19, 6 4 24. సో A1 A2 A3 వీళ్ళ ముగ్గురిని ఒకే దగ్గర కూర్చోబెట్టి 10 స్టూడెంట్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 2,41,920 వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? సెకండ్ కండిషన్ ఏమంటున్నారు? సెకండ్ కండిషన్లో A1 A2 A3ని ఒక స్పెసిఫైడ్ ఆర్డర్లో కూర్చోబెట్టాలి. ఓకే, A1 A2 A3ని ఒక స్పెసిఫైడ్ ఆర్డర్లో, అంటే ఒక ఫిక్స్డ్ ఆర్డర్లో కూర్చోబెట్టాలి. మనకి టోటల్ ఎంతమంది స్టూడెంట్స్? టోటల్ 10 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 10 స్టూడెంట్స్ని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 10 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని? 10 ఫ్యాక్టోరియల్. ఓకేనా? అయితే మనము A1 A2 A3ని ఒకే ఆర్డర్లో కూర్చోబెట్టాలి. కానీ ఇక్కడ ఈ 10 ఫ్యాక్టోరియల్లో A1 A2 A3ని ఎన్ని వేస్లో కూర్చోబెడుతున్నాం? 3 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చోబెడుతున్నాం. ఓకే, 3 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చోబెడుతున్నాం. కానీ మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ? కండిషన్ అనేది ఒక స్పెసిఫైడ్ ఆర్డర్లో కూర్చోబెట్టాలి అంటున్నారు. అంటే ఒకటే ఆర్డర్లో కూర్చోబెట్టాలి. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ దట్ A1 A2 A3 sit in a స్పెసిఫైడ్ ఆర్డర్. సో ఆ A1 A2 A3 అనేవి ఒక స్పెసిఫైడ్ ఆర్డర్లో కూర్చునే విధంగా నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి? 10 ఫ్యాక్టోరియల్ బై 10 ఫ్యాక్టోరియల్ అనేది ఏంటి? 10 స్టూడెంట్స్ని 10 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు బై 3 ఫ్యాక్టోరియల్. ఈ 3 ఫ్యాక్టోరియల్తో ఎందుకు డివైడ్ చేస్తున్నాం? A1 A2 A3ని ఒకటే ఆర్డర్లో, ఒక ఫిక్స్డ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. కానీ 10 ఫ్యాక్టోరియల్లో మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేసాం? 3 ఫ్యాక్టోరియల్ కదా, కాబట్టి 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తున్నా. ఓకేనా? ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఏమంటున్నారు? A1 A2 A3 అనేవాళ్ళు ముగ్గురు ఒకే దగ్గర కూర్చోవాలి, ఒక ఆర్డర్లో మాత్రమే కూర్చోవాలి. ఫస్ట్ వన్కి దీనికి డిఫరెన్స్ తెలుసు కదా. ఇక్కడ కంపల్సరీ A1 A2 A3 అనేవి ఒక్క ఆర్డర్లో మాత్రమే కూర్చోవాలి. ఫస్ట్ వన్లో మనం ఆ A1 A2 A3 కూడా ఎన్ని వేస్లో కూర్చుంటాయో ఫైండ్ చేసాం. కానీ ఇక్కడ ఒకటే ఆర్డర్ అన్నారు కదా, చూడండి ఏ విధంగా చేస్తాను. థర్డ్ వన్ ఏమంటున్నారు? A1 A2 A3 sit together ఇన్ ఏ స్పెసిఫైడ్ ఆర్డర్. సో ముగ్గురు ఒకే దగ్గర కూర్చోవాలి అండ్ ఒక ఆర్డర్లో మాత్రమే కూర్చోవాలి. ఓకే, చూడండి. సపోజ్ ఒక బ్లాక్గా కన్సిడర్ చేస్తే A1 A2 A3 ఒక బ్లాక్గా కన్సిడర్ చేద్దాం. సో బ్లాక్గా కన్సిడర్ చేస్తే టోటల్ ఎన్ని ఉంటాయి ఇక్కడ? ఆబ్జెక్ట్స్, టోటల్ ఆబ్జెక్ట్స్ A1 A2 A3 అనేది ఏంటి? 1 బ్లాక్. రిమైనింగ్ ఇంకెంతమంది స్టూడెంట్స్ ఉంటారు? టోటల్ 10 స్టూడెంట్స్, అందులో 3 స్టూడెంట్స్ని ఒక బ్లాక్గా కన్సిడర్ చేసాం. సో ఇంకా రిమైనింగ్ 7 ఉంటారు. 7 అంటే టోటల్ 8. ఇప్పుడు ఈ 8 ఆబ్జెక్ట్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ 8 ఫ్యాక్టోరియల్ వేస్. ఓకే, అండ్ ఇక్కడ కండిషన్ ఏంటి? A1 A2 A3 అనేవి ఒక స్పెసిఫైడ్ ఆర్డర్లో ఉండాలి కదా. ఓకే, అంటే ఒక ఆర్డర్లో మాత్రమే ఉండాలి. స్పెసిఫైడ్ ఆర్డర్ మీన్స్ ఓన్లీ వన్ వే. ఓకే, సో టోటల్ ఎన్ని అవుతాయి? టోటల్ 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1, దట్ ఈస్ 8 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం 10 స్టూడెంట్స్ని అరేంజ్ చేయొచ్చు. ఓకేనా? అర్థమైందమ్మా? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎక్సైజ్ 5Aలో రోమన్ నెంబర్ 3లో 1 and 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.